అనుకున్న ఈ ఎన్నికలు వన్ సైడ్గా మారడం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఉన్నారు. నాగేశ్వర్ గారు నమస్తే. సార్ ఎలా చూడాలా, అసలు ఊహించిందా ఈ రిజల్ట్ ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు? అంటే వైఎస్ జగన్ చెప్పాడు కదా షాకింగ్గా ఉంటుంది అని, దేశం నివ్వరపోతుంది అన్నాడు కనుక షాకింగ్గా ఉంది, అది మాత్రం నిజమే, డౌట్ లేదు. సో నా డౌట్ ఈవెన్ కూటమి నేతలు కూడా ఈ స్థాయిలో విజయాన్ని ఎక్స్పెక్ట్ చేశారు. అయితే లాస్ట్ టైం జగన్ కూడా 151 సీట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రజలు అప్పుడు కూడా వారు వన్ సైడ్గానే తీర్పిచ్చారు. పైకి ఎన్ని చెప్పినా లోపల ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ స్థాయిలో అంటే ఇప్పటికీ కూడా హోరాహోరీ జరిగిందా లేదా అనటానికి మనకు ఓటింగ్ ఫిగర్స్ రావాలి. ఓటింగ్ ఫిగర్స్ వస్తే ఆ గ్యాప్ ఎంత ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సీట్ల సంఖ్యను బట్టి మనం కంక్లూషన్ రాలేము, ఓట్ల సంఖ్యను బట్టి కంక్లూషన్ రావాలి. అయితే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో వ్యక్తమైంది అనేది క్లియర్. చాలామంది ఊహించింది ఏంటంటే సంక్షేమ పథకాల వల్ల హోల్డ్ అవుతాడు, తన సోషల్ కోalition నిలుపుకుంటాడు అనేది ఒక అంచనా ఉంటాయి. కానీ వైసీపీఏ ఖచ్చితంగా గెలుస్తుంది, టీడీపీఏ ఖచ్చితంగా గెలుస్తుంది అని ఎవరమూ చెప్పలేకపోయామని మాట చెప్పారు. ఈవెన్ నన్ను లాస్ట్ నిమిషం వరకు పెద్ద ఒత్తిడి, మీరు తెలంగాణ కరెక్ట్గా చెప్పారు సార్, ఆంధ్రప్రదేశ్ చెప్పరా సార్ అని నేను ఎక్కడ చెప్పలేదు. ఈసారి నా ప్రిడిక్షన్ ఇవ్వలేను అని చెప్పాను, ఎందుకంటే అంచనా లేదు అని చెప్పాను. అందువల్ల ఈ స్థాయిలో వైసీపీ పట్ల వ్యతిరేకత ఉంటుంది అనే అంచనా లేకుంటే, ఎందుకంటే హోరాహోరీగా జరుగుతుంది అనే అంచనానే చాలామంది ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన పొరపాట్లు కూడా చాలా చెప్తూ వచ్చాం. చాలామంది ఇప్పుడు టీడీపీ వీరాత్మలు అనొచ్చు, సార్ మీరు చెప్పలేదు కానీ మీరు నా యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి చూడండి, జగన్ ఇంటికేనా, జగన్కి ఎందుకు టెన్షన్, జగన్ చంద్రబాబు నాయుడు గెలుపుకి ఇవే 12 కారణాలు, ఇవన్నీ వీడియోలు ఉన్నాయి, మీరు ఇప్పుడు కూడా చూడండి. నేనేదో ఇవాళ క్లెయిమ్ రిజల్ట్ బట్టి క్లెయిమ్ చేయడం కాదు. సో ఇదే హెడ్లైన్లతో ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గెలుపుకు ఇవే 12 కారణాలు అని పెట్టున్నాయి. సో అంతే. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే సిమ్టమ్స్ ఆర్ వెరీ క్లియర్. డిసీజ్ ఇంత తీవ్రంగా ఉంటుందని అనుకోలేదు, కానీ సిమ్టమ్స్ అనేది చాలా ముందు నుంచే ఉన్నాయి. ఏమిటి ఆ సిమ్టమ్స్ అనేది ఇప్పుడు లెక్కేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, అన్సస్టైనబుల్ ఎకనామిక్స్, వెల్ఫేరిజం అని అందరూ అనుకున్నారు. అంటే సంక్షేమ పథకాలే ఒక ఆర్థిక వ్యవస్థ నడపలేదు అని. ఇప్పుడు కేసీఆర్ ఓటమి డిసెంబర్లో, ఇప్పుడు జగన్ ఓటమితో ఎకనామిక్సే కాదు పాలిటిక్స్ కూడా అన్సస్టైనబుల్, వెల్ఫేరిజం అనేది తెలిపేది. అంటే ఈ మాట నేను గతంలో కూడా చెప్పాను. అమిత్ షా ఒక మీటింగ్లో తెలంగాణ చెప్పాడు, పథకాల వల్లనే గెలిచేటట్టుంటే అధికార పార్టీ ఎప్పుడు గెలుస్తూనే ఉండాలి అని. సో అందువల్ల పథకాల వల్ల గెలవడం అనేది జరగదు అని. అంటే అన్సస్టైనబుల్ పాలిటిక్స్. కేసీఆర్ కూడా మీకు గ్రామీణ ప్రాంతాల్లోనే పథకాలు ఎక్కువ అమలు చేశాడు, అక్కడే ఓడిపోయాడు. హైదరాబాద్లో పథకాలు లేవు, అక్కడ గెలిచాడు. సో అందువల్ల ఇది భారతదేశ రాజకీయాలకు కూడా ఒక ఉదాహరణ, పథకాల వల్లనే గెలవరు అని. పథకాల విషయంలో కూడా 2 మార్పులు నేను గతంలో కూడా చెప్పింది మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఒకటి, ప్రజల్లో ఒక సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ వచ్చింది. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఉండే, నాకు పథకం అమలు చేస్తున్నాడు అని ఒక సంతృప్తి, అమలు చేసిన వ్యక్తి పట్ల గౌరవం ఉండే. ఇప్పుడు సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ పోయింది. అంటే నువ్వు నీ జేబులోకి వెళ్ళి ఇస్తున్నావా, మా డబ్బులే కదా అని. సో అదొక. రెండవది, ఎవరైనా ఇస్తారు అనే సెన్స్ ఆఫ్ ఒక ఇన్ఎవిటబిలిటీ. అంటే ఇదివరకేమో జగన్ ఇస్తాడు, చంద్రబాబు నాయుడు ఇవ్వడు, చంద్రబాబు నాయుడు పథకాలకు వ్యతిరేకము, చంద్రబాబు నాయుడుకు విశ్వసనీయత లేదు, ఇవన్నీ చాలామంది భావించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు విశ్వసనీయతతో సంబంధం లేదు. ఇది ప్రతి రాజకీయ నాయకుడు ఎవరైనా పథకాలు ఇవ్వకుండా ఉండలేడు మాకు అనే దశకు వచ్చారు. ఒక దశలోనైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా ఎక్కిస్తాడంటాడు కదా అని. ఇదేదో చంద్రబాబు నాయుడు పైన విశ్వాసంతో సంబంధం లేదు, భారత రాజకీయాల పైన ఆ నమ్మకం ప్రజలకు కలిగింది, ఎవడొచ్చినా మాకు పథకాలు అమలు చేయాల్సిందే అని. అందువల్ల సంక్షేమ పథకాల విషయంలో జగన్మోహన్ రెడ్డికి ఉన్న అడ్వాంటేజ్ కాస్త ఈ 2 ఫ్యాక్టర్స్, సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంటు, సెన్స్ ఆఫ్ ఇన్ఎవిటబిలిటీ. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, రాజశేఖర్ మొదలుపెట్టాడు, సో చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేశాడు, కేసీఆర్ కంటిన్యూ చేశాడు, అందరు కంటిన్యూ చేస్తున్నారు కదా. ఎవరైనా ఫీ రీఎంబర్స్మెంట్ అందరు కంటిన్యూ చేస్తారు కదా. సో ఇలా ఎవరొచ్చినా కంటిన్యూ అయ్యే స్థాయికి పథకాలు వచ్చాక ప్రజలు ఎవడైతే మాకు ఇతర ఫ్యాక్టర్స్ పైన ఆలోచించడం మొదలుపెట్టాడు. అంటే ఈ పథకాలు జగన్ వచ్చినా ఉంటాయి, ఎవరు వచ్చినా ఉంటాయి.
కానీ నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించడం మొదలుపెట్టారు. ఇప్పుడు స్కూటర్ ఇచ్చిన దాకా ప్రజలు మీ ఇంట్లోనే బిడ్డకు సైకిల్ ఉన్నప్పుడు స్కూటర్ కొని ఆనందపడతాడు. స్కూటర్ ఇచ్చిన తర్వాత స్కూటర్ ఇచ్చినందుకు సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కాదు, కారు ఎందుకు లేదో అని ఆలోచిస్తాడు. కారు కొనిచ్చాడన్న ఆనందం కొద్దిసేపు ఉంటుంది. నాకు ఎస్యూవీ ఎందుకు కొనివ్వలేదు అని ఫీల్ అవుతారు. ఎస్యూవీ కూడా కొనిచ్చిన తర్వాత లగ్జరీ కార్ ఎందుకు కొనియలేదు అంటారు. లగ్జరీ కారు కొనిచ్చాక బోరు కొడుతోంది, ఇదే కారు ఏడాది అయింది అని మొదలవుతుంది. అందువల్ల ప్రజలకు ఉండేటువంటి ఒక మెటీరియల్ సాటిస్ఫాక్షన్ లిమిట్లెస్. సో ఎవరైనా హ్యూమన్ బీయింగ్స్ దాన్ని అడ్రస్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి నేను పథకాలు మరింత ఎక్కువ ఇస్తా అన్నాడు. అది ఎక్కడా పెద్దగా జనంలోకి పోలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కొత్త పథకాలు ఏ ప్రామించాలి మీకు గుర్తుంటే, ఉన్నదానికి కాస్తంత యాడ్ చేస్తా అన్నాడు. అందువల్ల ఇది మొదటి ఫ్యాక్టర్ వెల్ఫేర్ పాలిటిక్స్ యొక్క వెల్ఫేరిజం యొక్క అన్సస్టైనబుల్ పాలిటిక్స్. ఇక రెండవది ఏంటి అంటే గ్రోత్ కన్సర్న్స్. తెలుగుదేశం చాలా సక్సెస్ఫుల్గా జనంలోకి తీసుకెళ్ళగలిగింది. జనంలో కూడా ఈ రిజల్ట్స్ గనక బట్టి చూస్తే మనకు అర్థమయ్యేది ఒక గ్రోత్ కన్సర్న్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక తల్లి చాలా జగన్మోహన్ రెడ్డి ఆశించింది ఏంటంటే ఉమెన్ ఓటర్ అనేది, మొత్తం నాకు మహిళలు ఎక్కువ వేస్తారు అని ఆశించారు. ఎక్కువ వేసి ఉంటారు కూడా మెన్తో పోలిస్తే. అంటే పురుష ఓటర్లు దూరమైనంతగా మహిళా ఓటర్లు దూరం కాకపోవచ్చు. కానీ మహిళా ఓటర్లకు కూడా ఒక క్వశ్చన్ ఏమొచ్చిందంటే, ఇది కూడా నేను గతంలో ఈ ఉదాహరణ చెప్పాను. నాకు పెన్షన్ మా అత్తకు పెన్షన్ వస్తుంది, నాకు కాపు నేస్తమో లేకుంటే ఇంకేదో వస్తుంది, మా ఆయనకు వాహన మిత్ర వస్తుంది, అమ్మ దీవెన వస్తుంది, కానీ నా బిడ్డకు ఉద్యోగం లేదు కదా. సో నాకు ఇవన్నీ అన్ని కలిపినా 10,000 అవుతాయి కదా, నా కొడుకు ఉద్యోగం వస్తే నాకు 30,000 వస్తాయి కదా అనేటువంటి ఎంప్లాయ్మెంట్ గ్రోత్ అనేది చాలా క్లియర్గా పనిచేస్తుంది. మీకు అప్పుడు ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ ఆల్ ఇండియా లెవెల్లో కూడా బీజేపీకి దెబ్బ తగులుతోందని వార్తలు వస్తున్నాయి. ఈవెన్ ఇప్పుడు నేను ఈ మాట్లాడే సమయంలో మోడీ కూడా 1500 లీడే. ఎందుకు ఈ పరిస్థితి అంటే 18 to 35 years మీకు ఓటర్లు భారీగా బీజేపీకి దూరం అయ్యారు. సో నార్త్లో, వెస్ట్లో, ఈస్ట్లో అంతటా దూరం అయ్యారు. కారణం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కన్సర్న్స్ ఎంత బలంగా మోడీని దెబ్బతీస్తున్న, మోడీ లాంటి పవర్ఫుల్ లీడర్, అది జగన్ కూడా బాగా దెబ్బతీస్తాయి. ఎందుకంటే కేవలం బటన్ నొక్క, నేను గతంలో చాలాసార్లు చెప్పాను, బటన్ నొక్కడం అంటే బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి ఎందుకు, బ్యాంక్ క్యాషియర్ సరిపోతారు కదా అని. సో అందువల్ల ఎంప్లాయ్మెంటు, ఎకనామిక్ గ్రోత్ కన్సర్న్స్ చాలా పవర్ఫుల్గా జనంలోకి వెళ్ళాయి. మూడవ ముఖ్యమైన ఫ్యాక్టర్ టీడీపీ జనసేన అలియన్స్. ఇది గేమ్ చేంజర్. ఈ అలియన్సే లేకపోతే ఈ స్థాయికి పోటీ వచ్చేది కాదు. ఇది సోషల్ కోalition, ఒక అన్నేచురల్ సోషల్ కోalition తీసుకొచ్చింది. చాలా క్లియర్గా టీడీపీ శ్రేణుల్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది. జగన్ను ఓడించవచ్చు అనేటువంటి ఒక విశ్వాసం ప్రతిపక్షాలకు కల్పించడమే కాకుండా సింగ్ ఓటర్లపై కూడా ప్రభావం చూపింది. నాలుగవది భూమి పైన భయం, బాగా భూమి పోతుంది అనే భయం కింది స్థాయి వరకు పోయిందా లేదా అని చర్చ నడిచింది. చూస్తుంటే కింది స్థాయి వరకు వెళ్ళినట్టు కనబడుతుంది. ఎందుకంటే ఇంకా మనకు ఓటింగ్ ఫిగర్స్, పోస్ట్ పోల్స్ డేటా రావాలి. కానీ క్లియర్గా కింది స్థాయి వరకు టీడీపీ లాస్ట్ 1 weekలో భారీగా ప్రచారం చేశారు భూమి పైన. వాస్తవంగా అది నీతి ఆయోగ్ చట్టము, కేంద్రం ప్రతిపాదించిన చట్టము, టీడీపీ అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన చట్టము, అయినా కూడా వాళ్ళు భయం బాగా క్రియేట్ చేశారు. దానిపైన జగన్మోహన్ రెడ్డి ఎఫెక్టివ్గా కౌంటర్ చేయలేకపోయాడని ఆ రోజు కూడా చెప్పారు. ఇవాళ క్లియర్గా అర్థమవుతుంది, ఎఫెక్టివ్గా కౌంటర్ చేయలేకపోయారు. ఆ ఫియర్ బాగా పనిచేసినట్టుగా కనబడుతోంది. అందువల్ల దేర్ ఆర్ 100 reasons. ఒక ఓటమికి కానీ ఒక గెలుపుకి కానీ కారణాలు ఉంటాయి. ఒక్కటి మాత్రం చెప్పచ్చు, జగన్మోహన్ రెడ్డి గెలిచినా ఆయన వల్లే గెలిచేవాడు, ఇలా ఓడినా ఆయన వల్ల ఓడిపోయాడు. ఇది నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గెలుపా, పవన్ కళ్యాణ్